హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతిదానికి ఇప్పుడు ఆధార్ కార్డు అవసరం అవుతుంది. సులభమైన గుర్తింపు కార్డుగా ఎన్నో పనులకు ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు ఇది డాక్యుమెంట్ రూపంలో కూడా మనకు అవసరపడవచ్చు. ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్ కాకపోతే ఆన్లైన్లో దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం కష్టం. మరి ఎలా? ఇందుకు ఒక మార్గం అయితే ఉంది. తెలిసిన వారి ఫోన్ నెంబర్ ద్వారా ఆధార్ కార్డుని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి కొంత డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూద్దాం. ఇప్పుడైతే ఈ ప్రాసెస్ ఫస్ట్ అయితే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ UIDAI అని అయితే టైప్ చేయండి. జాగ్రత్తగా చూడండి ఎండింగ్ వరకు, ఓకేనా? సో ఇక్కడ పైన 3 డాట్స్ అయితే ఉంటాయి. సో 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అయితే పెట్టుకోండి. ఇలాగైతే మీకైతే త్వరగా అయిపోద్ది అనమాట ప్రాసెస్. ఇక్కడ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీషా తెలుగా? నేనైతే ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆధార్ సర్వీసెస్ అని కనిపిస్తుంది అనమాట. సో ఈ ఆధార్ సర్వీసెస్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ జూమ్ చేయండి. నేను జూమ్ చేసి చూపిస్తాను క్లారిటీగా. ఇక్కడ వెరిఫై ఆధార్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఆధార్ PVC కార్డ్ అని ఉంటుంది అనమాట. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం ప్రాసెస్ అయితే పడుతుంది, కానీ చాలా బేగా ఓపెన్ అవుతుందిలే. సో ఇక్కడైతే మీరు బాగా గమనించండి. రిజిస్టర్ కాని వాళ్ళు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వాళ్ళ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. అలాగే క్యాప్చా కూడా ఇక్కడ ఎంటర్ చేసి మీరు కిందన గమనించినట్టయితే మై మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అని ఉంది. బాగా గమనించండి. సో మీ మొబైల్ నెంబర్ లేని వాళ్ళు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వెంటనే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరిదైనా ఫోన్ నెంబర్ ఉంటే పక్కన అందుబాటులో ఉండాలి. ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకైతే ఒక OTP అయితే వస్తుంది. ఆ OTP ఎంటర్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో 50 రూపీస్ పే చేసిన తర్వాత మీకైతే ప్రింట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా చేసేసిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కాలి. అప్పుడు ఆధార్ లెటర్ ప్రివ్యూ కనిపిస్తుంది. కొన్నిసార్లు సర్వర్ ప్రాబ్లం వల్ల ప్రివ్యూ అయితే కనిపించదు. సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు పేమెంట్ చేసి మొత్తం డౌన్లోడ్ అయితే చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.